ఇప్పుడు కొత్తిమీర కారం వేస్తున్నాను. దీనికి కూడా ముందుగా శనగపప్పు మనం కరివేపాకు కారానికి వేసుకున్నట్టే ఉంటుంది. ఇది కూడా శనగపప్పు వేయించుకున్నాను. చింతపండుని కూడా వేయించినాను, ఎందుకంటే చింతపండు వేస్తే మిక్సీలో ఈజీగా పౌడర్ లాగా అయిపోతుంది. ఎందుకంటే చింతపండుని వేయించుకోవాలి మనం ఎప్పుడైనా పొడి చేసేటప్పుడు. ఇక్కడ పక్కన ఎండుమిర్చి వేయిస్తున్నాను, దీనికోసం కొత్తిమీర కారం కోసమే. తర్వాత ఇప్పుడు మినపప్పు వేస్తున్నాను. ఇది దాదాపు మనకు ఒక పెద్ద కట్ట అయితే ఒక కట్ట క్వాంటిటీ వేస్తున్నాను. ఇది ఒక కట్ట క్వాంటిటీకి సరిపడా ఈ పప్పు దినుసులు మిర్చి అన్నీ వేస్తున్నాను. పెద్ద కట్టలో చాలా మటుకు మనకి వెనుక ఆకులు లేకుండా ఉన్నవన్నీ కూడా వేస్ట్ కింద పోతుంది. అందుకని ఆకులది మాత్రమే తీసుకుంటాం. కొంచెం కొత్తిమీరని పచ్చిగా ఉంటుంది కాబట్టి ఆకులు మాత్రమే తీసుకోవాలి, లేతగా ఉన్న భాగం మాత్రమే తీసుకోవాలి. కొత్తిమీర కారం అంత పచ్చి కొత్తిమీర చూడండి ఎట్లా అయిపోయిందో. చూడండి కొత్తిమీరని కూడా బాగా కడిగేసి మొత్తం ఆరబెట్టుకొని పొడి పొడి అయ్యేంత వరకు నుంచి వేయిస్తున్నాను. ఇది దీనిలో ఆల్మోస్ట్ కట్టలు ఏవైతే మనం తీసుకొచ్చిన తర్వాత కాడలు ఉంటాయి కదా, ఆ కాడలన్నీ తీసేయాల్సి వచ్చింది. ఎందుకంటే కాడలు ఒకవేళ కరెక్ట్ ఆరకపోతే పొడి పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకని కాడల్ని మొత్తం తీసేసి కొంచెం ఆకు భాగాన్ని తీసుకున్నాను నేను. ఇది ఒక్క కట్ట కొత్తిమీర, పెద్ద కట్ట. దీన్ని మంచిగా వేయించుకుంటున్నాను. ఇందులో నువ్వులు, ఎండుమిర్చి, చింతపండు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, ఉప్పు ఇన్ని వేసినాను. కొద్దిగా ఇంగువ కూడా వేసినాను. సో దీన్ని పొడి చేసుకుంటే సరిపోతుంది.